15వ సంవత్సరం ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. గుంటూరు జిల్లా ఆఫీసులో ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అనేది మీ అందరికీ తెలుసు. చాలా కష్టాలలో నుంచి, నష్టాలలో నుంచి, రాజశేఖర రెడ్డి గారి చితి మంటల నుంచి చారిత్రక అవసరం కోసం ఆవిర్భవించినటువంటి రాజకీయ పార్టీ. ఏదో అధికారం కోసం ఆవిర్భవించిన రాజకీయ పార్టీ కాదు. ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వేధిస్తున్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ పార్టీని ఏర్పాటు చేసుకోవాల్సిన అనివార్యమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్టీ 14 సంవత్సరాల క్రితం ఇదే రోజున డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి సమాధి చెంతన ఆవిర్భవించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వచ్చింది. ఒకసారి 67 సీట్లు, ఒకసారి 151 సీట్లు, ఇప్పుడు 11 సీట్లు. ఇలా అప్ అండ్ డౌన్ రాజకీయాల్లో కెరటంలాగా లెగవటం పట్టడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా కూడా చాలా సహజమైనటువంటి అంశాలు. ఇవాళ ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా 40% షేరు కలిగినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాడుతుంది. ఈ 4 సంవత్సరాలు కూడా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రజల గొంతుకై, ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాడుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, నాయకులకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. ధన్యవాదాలు.